మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పట్టభద్రుల ఓటర్లకు నా యొక్క నమస్కారం. నూతన అప్లికేషన్ల దరఖాస్తు కొరకు నేను మీకోసం కేంద్రాల వారీగా టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మీ యొక్క టీంకి మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, డిగ్రీ, ప్రొవిజనల్ మెమో, ఓటర్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ క్రింద నిర్దేశించిన నెంబర్లకు వాట్సాప్లో పంపగలరు. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలని నా యొక్క విజ్ఞప్తి. ఇట్లు మీ మదనం గంగాధర్, డిఎస్పీ విఆర్ఎస్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ మరియు మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి. ధన్యవాదములు. పొలిటికల్ ప్లాట్ఫామ్ బలోపేతం అవుతుంది. తద్వారా సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. సమస్యలు పరిష్కరించే వేదిక రాజకీయ వేదిక కాబట్టి ఈ రోజు జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ ఓటర్ దినోత్సవాన్ని గౌరవిస్తూ ప్రతి గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు చేసుకోవాలి, మంచి స్వభావాల వ్యక్తిని ఎన్నుకోవాలి, అలాంటి వారిని చట్టం పంపించాలి. నా పేరు మదనం గంగాధర్. నేను డిఎస్పీగా టీఆర్ఎస్ తీసుకున్నాను. 20 సంవత్సరాల పాటు 200 అవార్డు తీసుకున్నాను. ముఖ్యమంత్రి సర్వోన్నత పత్రం తీసుకున్నాను. 12 ఏళ్ళు సర్వీస్ ఉండగానే ఈ సీనియర్ ఎస్పీగా ప్రమోషన్ పొందడానికి అవకాశం ఉన్నప్పటికీ, ఐపీఎస్ ఆఫీసర్ గా ప్రమోషన్ పొందడానికి కన్ఫర్డ్ కావడానికి అవకాశం ఉన్నప్పటికీ నేను ఈ ప్రక్రియలో దిగడం జరిగింది. కాబట్టి దాన్ని అన్ని విధాలు అర్థం చేసుకొని సరైన వ్యక్తిగా విలువైన ఓటు వేయాలని కూడా నేను కోరుకోవడం జరుగుతున్నది. ఈ రోజు జాతీయ ఓటర్ దినోత్సవాన్ని వినూత్నమైనటువంటి ప్రయోగంగా నేను కోరుతున్నాను. ప్రత్యక్ష రాజకీయాల్లో మంచి స్వభావం అపరిమితంగా ప్రజాక్షేత్రంలో ఒక బాల కార్మికుడిగా, క్యాడెట్ గా, గా, అట్లాగే ఒక యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలో చదువుకునే వ్యక్తిగా 20 సంవత్సరాల పాటు సర్వీస్ చేసి అనుభవాలు జరిగినటువంటి వ్యక్తిగా సమస్యలు ప్రజాక్షేత్రంలో నేను విమర్శగా ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని గౌరవిస్తుంది. ఎన్నికల సందర్భంగా ఓటర్ నమోదు చేసుకొని ఎవరైతే ఓటర్ నమోదు చేసుకున్నారో ఒక్కరికి కూడా సమయం ఈ రోజుల్లో వారు చేసే అన్ని జాతీయ సంస్థలు అన్ని దాంట్లో బాగా దీనికి రాజేష్ కుమార్ గారు హోమ్ అఫేర్స్ అన్ని డిపార్ట్మెంట్లను కన్సాలిడేట్ చేసినటువంటి డిఎస్పీని టీఆర్ఎస్ తీసుకున్న ఐపీఎస్ పక్కన పెట్టేది. సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు ఎండోర్మెంట్ చేయించంటే మంచి స్వభావమైన వ్యక్తిని మీరు ఎన్నుకోవాలి. నేను సమస్యల పట్ల అవగాహన వ్యక్తిని, నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వ్యాపించి గెలిపిస్తే చట్టసభల్లో సమస్యల పట్ల అవగాహన వ్యక్తి. నా పేరు మదనం గంగాధర్. టీఆర్ఎస్ తీసుకున్నారు. 12 ఏళ్ళు సర్వీస్ ఉండగానే ఐపీఎస్ కన్ఫర్మ్ కావడానికి అవకాశం ఉన్నప్పటికీ నేను టీఆర్ఎస్ తీసుకున్నాను. ఎన్నికల గ్రాడ్యుయేట్ ఒక సంచార జీవిగా, ఒక బాల కార్మికుడిగా, న్యూస్ పేపర్ బాయ్గా, ఒక ఇన్స్టిట్యూట్ క్యాడెట్ గా, క్రీడాకారుడిగా, స్టూడెంట్ లీడర్ గా, ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీ వ్యక్తిగా 20 సంవత్సరాలు నేను సర్వీస్ చేయడం ద్వారా నాకు కలిగినటువంటి సమస్యల పట్ల కలిగినటువంటి దృష్ట్యా
గారికి అందులో భాగంగానే నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. పట్టభద్రులైనటువంటి వారు మేధావులు, వారందరూ కూడా మంచి వ్యక్తిని, మంచి స్వభావముల వ్యక్తిని, మేధావులను చదువుకున్న వారిని చట్టసభలో పంపిస్తారన్న ఆశతో, వారి ఆశీస్సులతో నేను చట్టసభలో ఉంటానన్న నమ్మకంతో రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి సార్. మంచి స్వభావముల వ్యక్తిని, వ్యాపారం విధించండి, విస్మరించండి. అదేవిధంగా దానికి రాష్ట్రంలో అదేవిధంగా రాజకీయ వ్యక్తి జరిగినటువంటి ఆ నమ్మకాన్ని కూడా అపనమ్మకాన్ని, ఆ భయాన్ని కూడా అందుకే ఈ సమయంలో జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా దినోత్సవాన్ని గుర్తుంచుకొని దినోత్సవాన్ని గౌరవిస్తూ మిస్సైనటువంటి జాతీయకు మిస్సైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎన్రోల్మెంట్ చేసుకోవాలని చెప్పి ప్రజలు కూడా ప్రోత్సహించారు సార్. ప్రతి ఒక్కరు ఎన్రోల్మెంట్ చేసుకోవడం వల్ల ప్రజాస్వామ్యం బలోపేతం అవుతున్నది. ప్రజాస్వామ్యం బలోపేతం అవ్వడం వల్ల దేశంలో ప్రతి సమస్యకు పరిష్కారానికి మార్గం చూస్తున్న ఆలోచన కూడా ఈ సందర్భంగా చెప్పాలి. కాబట్టి జాతీయ ఓటర్ ఓటరు నమోదు చేసుకోవాలి, గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు చేసుకోవాలి. అదేవిధంగా ఓటర్ నమోదు చేసుకున్న వారు కూడా మంచి స్వభావం ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. మధురం గంగాధర్ డిఎస్పీ పనిచేశాను, రిటైర్మెంట్ తీసుకున్నాను. ఈ రానున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు నాకు మదనం గంగాధర్ లేదా గంగాధర్ మదనం అనే పేరు మీరు మొదటి ప్రాధాన్యత